కొంతమంది ఫేస్ చేసే సమస్య ఏంటంటే వాళ్ళకున్న జీతం ఒక 10,000, 12,000 జీతం 10 మందిలో చెప్పుకోవడానికి ఏంటంటే కొంచెం సిగ్గుపడుతున్నారు. ఎందుకు అనంటే వాడిని అడిగేటోడు ఏంటంటే వాడికి 50,000 జీతం ఉంది. వాని కొంత మనం 12,000 జీతం చెప్తాము అంటే ఏదో చిన్నతనం అవుతుంది అని 12,000 జీతాన్ని చెప్పుకునే దానికి చిన్నతనంగా చూసుకుంటున్నారు. కానీ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే 10,000 జీతమైనా 50,000 జీతమైనా నువ్వు నీ కోసం కష్టపడుతున్నావు. నీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడుతున్నావు. నువ్వేంటంటే నీ హార్డ్ వర్క్ తోటి ఆ 10, 12,000 జీతాన్ని సంపాదించుకుంటున్నావు తప్ప వేరే వాళ్ళు ఎవరినైనా మోసం చేయడం లేదు కాబట్టి నీకు 10,000 వచ్చినా 12,000 వచ్చినా కాలాలు ఎగరేసుకొని నాకు ఈ జీతం వస్తుంది నేను ఈ పని చేస్తున్నా అని చెప్పుకోవాలి. కానీ ఏంటంటే వాడు సాఫ్ట్వేర్ చేస్తాడు, వాడు ఇంజనీర్, వాడికి గవర్నమెంట్ జాబ్ ఉంది, వానికి వాడి ముందు మనం ఎందుకు చెప్పుకోవడం అని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే చిన్న చూపుగా చూసుకోవాలి. మనం 10,000, 12,000 జాబ్లో నీకు మంచి స్కిల్ ఉంది అని అనుకుంటే నువ్వు కూడా 2, 3 సంవత్సరాలకు నువ్వు 20, 25,000 జీతం వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఏ పని చేస్తున్నామా అనేది ముఖ్యం కాదు, పని నిజాయితీగా చేస్తున్నామా లేదా, ఎవరిని మోసం చేయకుండా చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. కాబట్టి ఇంకా ముందు ఎవరైనా అడిగినా కూడా మీ జీతం ఇంత అని చెప్పుకోవడానికి చిన్న చూపు పడకుండా నా జీతం ఇంత, నేను ఈ పని చేస్తున్నా అని గర్వంగా చెప్పుకో.